హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్నీస్ కిచెన్. హాస్నీ కిచెన్లో వంటలు మాత్రమే కాదండి, మీకు హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోలు, తర్వాత మీ ఫేస్కి సంబంధించిన వీడియోలు, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వంట గురించి కావచ్చు లేదా హెల్త్ విషయంలో కావచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క వీడియో నేను అందిస్తాను. ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి మనం ఇంట్లోనే ఎలా హెయిర్ స్ప్రే తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ అల్లం, ఉల్లిపాయ ఒకటి, అలోవెరా, రోజ్మెరీ, రైస్ కొంచెము, మెంతులు, నల్ల జీలకర్ర, ఉల్లి తొక్కలు, తర్వాత కొంచెం లవంగాలు తీసుకున్నాను. మంచి స్మెల్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నా జుట్టు బాగా రాలిపోయేది, నేను చాలా ఆయిల్స్ వాడాను, చాలా హెయిర్ స్ప్రే కూడా వాడాను, కానీ నాకు ఏది సెట్ అవ్వలేదు. సో నేను సొంతంగా తయారు చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడు నేను ట్రై చేశాను. ఇప్పుడు నా హెయిర్ రాలడం చాలా మటుకు తగ్గిపోయిందండి. అందుకే మీరు కూడా ఉపయోగిస్తారని, మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. బయట కొన్ని ఆయిల్స్లో కానీ హెయిర్ స్ప్రేలో కానీ చాలా కెమికల్స్ ఉంటాయి. మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్న వాటిలోనే ఎటువంటి కెమికల్స్ ఉండవు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత మనకు 1/2 లీటర్ అయితే ఇంకా మంచిది, లేదా మనకు అంత టైం సరిపోలేదంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెజర్మెంట్ ఉంది. నేను 1.5 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అందులో వేసి మనం బాగా మరిగించుకుందాం. బాగా కలర్ వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, జుట్టు రాలకుండా కూడా ఉంటుంది, బాగా కంట్రోల్ అవుతుంది జుట్టు రాలడం, డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? బాయ్స్ కూడా వాడచ్చు, గర్ల్స్ కూడా వాడచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మరిగించుకోండి. ఒకవేళ మీకు ఫ్రెష్ రోజ్మెరీ దొరకకపోతే డ్రై కూడా అవైలబుల్గా ఉందండి, మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. లేదా ఒక చిన్న మొక్క తెచ్చి నాటుకున్న ఇంట్లోనే మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ హెయిర్ స్ప్రే మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా హాస్నీస్ కిచెన్స్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇందులో ఉపయోగపడే వీడియోలు ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్.